అందరూ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అంటే చీప్ అంటారు లేదా బ్యాడ్ అనుకుంటారు. కానీ నిజమేంటంటే ఈస్ట్ ఫేసింగ్ కన్నా వెస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. అందరూ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అంటారు. చూస్తున్నారుగా, ఈస్ట్ అయితే మనకి ఏదైతే ఎంట్రన్స్లోనే మనకి వాష్ ఏరియా ఉంటుంది, అలాగే కిచెన్ కూడా మనకి ఎంట్రన్స్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాష్ రీత్యా అది కన్ఫర్మ్ అండి. అలాగే మెయిన్ ఏదైతే మనకి ఎంట్రన్స్ ఉంటుందో చాలా కన్జెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే కిచెన్ ముందుకు రావడం వల్ల మనకి గుమ్మం అనేది చాలా ఇరుగ్గా అనిపిస్తుంది, లోపలంతా ఫ్రీగానే ఉంటుంది. అదే వెస్ట్ ఫేసింగ్ ప్లాన్ అయితే చాలా బాగుంటుంది, అది కూడా ఒకసారి చూద్దామండి. అలాగే మనకి వెస్ట్ ఫేసింగ్ అంటే ఏదైతే ఎంట్రన్స్ హాల్ మాత్రం చాలా స్పేసెస్గా వస్తుందండి. అలాగే కిచెన్ ఏరియా, వాష్ ఏరియా ఇంటికి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. సో ఫ్రంట్ అంతా మనకి స్పేస్ ఉండటం వల్ల మనకి చాలా నీట్గా ఉంటుంది. సో ఈ రెండే వెస్ట్కి ఈస్ట్కి డిఫరెన్స్. చూసారు కదండి, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఎలా ఉంటుందో, వెస్ట్ ఫేసింగ్ హౌస్ రెండాట్లో పెద్దగా తేడాలు అయితే ఏమి ఉండవండి. అందరూ ఈస్ట్ అనడం వల్ల ప్రైస్ కూడా ప్లాట్కి కూడా ఈస్ట్కి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందండి. కానీ రెండాట్లో రెండు మంచివి. ఇలాంటి ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటున్నారా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందజేయబడుతుంది. అలాగే నెక్స్ట్ ఈ వెంచర్లో ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.